ఏం పేరేనా? నా పేరు కనకయ్య గౌడ్. కనకయ్య గౌడ్. ఆ, ఏంది అంబటి కనకయ్య గౌడ్. అంబటి కనకయ్య గౌడ్. ఈ 3 ఇందిరమ్మ ఇల్లేనా ఇవి? 3 ఇంద్రైన లైన్ గా పక్క పక్కగా మంచిగా కట్టుకున్నారు. మా బ్రదర్స్ మేము అందరం. మీ బ్రదర్స్ అంతా. ఇదివరకు ఇల్లు లేకుండా మీకు ఎవరికి? ఇది వరకు ఉంటే పెంకిటిల్లు ఉండే, ఆ పెంకిటిల్లు డిస్టేబుల్ చేసి మళ్ళీ కట్టుకున్నాం. ఇది ఇక్కడే ఉండేనా పెంకుటిల్లు? ఇదే స్థలం. ఇదే స్థలం. అందరికి ఇల్లు కట్టుకున్నంత స్థలం వెళ్ళింది. అందరికి వెళ్ళింది. ఎట్లా అనిపిస్తుంది ఇందిరమ్మ ఇల్లు రావడం? బాగా వచ్చింది, బాగున్నది. బాగుందా? సంతోషం కనబడుతుంది. సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన సంతోషం కనబడుతుంది. అదే అంతేనా? హ్యాపీ ఇందిరమ్మ ఇల్లు రావడం అంతేనా? మరి ఎవరిచ్చారు ఇందిరమ్మ ఇల్లు? మరి మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినా? ఏమన్నా పైరవీలు చేసినావా? ఏం లేదా? కుల్లా పేదలకు వచ్చినా? పేదలకి వచ్చింది. జెన్యున్ గా ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయి. ఇల్లు లేనికి వచ్చినాయి. మరి అంటే ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? బాగానే ఉంది, బాగానే ఉంది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి చెప్తున్నావా? జనరల్ గా బాగానే ఉంది. మరి అప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలే మీకు? అప్పుడు మాకు రాలే మాకు. కేసీఆర్ కట్టేసిన డబుల్ బెడ్రూమ్ రాలే. కొంతమందికి ఇచ్చిర్రు. అదే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మంచిగా ఉందా? ఈ కాన్సెప్ట్ మంచిగా? ఇదే బాగుంది. అంతేనా? ఇదే బాగుంది. ఇట్లే బాగుందా? ఇట్లా ఇప్పుడు ఇది అకౌంట్ పడుతున్నాయి కాబట్టి ఎవరికి ₹1 చెంతలేదు. అవినీతి తక్కువ అయిపోయింది. అట్లా అయితే ఇప్పుడు చేతికి ఇస్తే నాకు ఇవ్వాలని అన్ని అందరు ఆశపడతారు కదా. ఇది అకౌంట్ పడుతున్నాయి. ఇల్లు కట్టడం, నాసిరకం ఇల్లు కట్టుడు, మళ్ళా మీకు ఫ్రీ ఇస్తున్నాం కదా ఇల్లు అన్నట్టు కొంతమంది డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు ఇది అకౌంట్ లో పడితే ఎవరికి ఇక అడగటానికి ఛాన్స్ ఉండదు కదా. నీ అకౌంట్ లో పడి నువ్వే తెచ్చుకుంటావు. మధ్యవర్తికి సంబంధం లేదు. అట్లయితే మస్తు అడుగుదురు. ఇట్లా కొంత అవినీతి తగ్గిందంట ఈ రకంగా చాలా. ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మాకు ఇది ఒకటైతే అందింది. తర్వాత రేషన్ కార్డులు, రేషన్ కార్డు వచ్చింది. రైతు భరోసా వచ్చినాయి. రైతు భరోసా వస్తుంది. రుణమాఫీ అయింది ఏమన్నా? అయింది. రుణమాఫీ అయిందా? మరి రుణమాఫీ కాలేదు కొంతమంది. మాకు అయింది. మీకు అయిందా? మాకు అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళొకసారి వస్తాడు. ఇట్లే మంచిగా చేస్తే వస్తాడు. ఇక మంచిగా చేస్తుండే. ఇప్పుడు మంచిగా చేస్తాడు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు కదా. మళ్ళీ కేసీఆర్ అంటే గట్లా అంటారు ఇక జనాలు. తినుకుంటా ఏమంటారు చెప్పు. తినకుండా అక్కడ తింటారు, ఇక్కడ తింటారు. మళ్ళీ కేసీఆర్ అంటారు. మళ్ళీ అట్లా కాకపోతే రేవంత్ రెడ్డి బాగానే చేస్తాడు. ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అంటారా? కేటీఆర్ కాడా? కష్టమేనా? కష్టమే. ఎందుకే గట్లా? ఇక అనుభవం ఉండాలి కదా. ఇక రేవంత్ రెడ్డి కంటే అనుభవం ఉండే. ఇక బాలకాలు బతకాలు లెక్క ఎట్లుంటా చెప్పు. ఇంకా బచ్చే అంటారు కదా. మరి మత్తుగా నేను ఇంగ్లీష్ లో మాట్లాడతా, తోపు నేతలు ఇంగ్లీష్ లో అందరు మాట్లాడతారు. కానీ 5 పిల్లాడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాట్లాడతారు. ఇక ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రం అనుభవం ఉంటుందా? ఉండదా? రేవంత్ రెడ్డి అయితే సొంతంగా మీదకి వచ్చినట్టు, నేను బాగా కష్టపడి పైకి వచ్చినట్టు రేవంత్ రెడ్డి బాగానే చేస్తుండే ఆయనకి. కేటీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిదా రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డిదే బాగుంది. అవునా? కాదు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ బీఆర్ఎస్ సీనియర్ అంటే ఇక్కడ అక్కడ పోతారు, ఇక్కడ పోతారు. రాజకీయాలు గట్లే ఉంటది. రాజకీయాలు కామనే అంతే. మరి ఇలా ₹10 దొరికితే అన్నకే పోతారు అంతే. ఇక ఎటు అయినా రేవంత్ రెడ్డి అయితే పరిపాలన మంచిగా మళ్ళీ ఒకసారి వచ్చే ఛాన్స్ ఉందంట. ఛాన్స్ ఉన్నది. ఎట్లా ఊర్లో ఏం చేస్తుంటారు మీరు? మేము కుల వృత్తి, మేము గౌడ్స్ వ్యవసాయం చేస్తాం. కుల వృత్తులు కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే పర్వాలేదు, డోకలేదు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి వెళ్ళి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కలలు అన్నాడు. వాళ్ళ బతికాల బిడ్డనే ఇప్పుడు వేరే పార్టీ పెట్టే అలానే ఇప్పుడు చిచ్చు పుట్టుతుంది చూసినా. అదే వాళ్ళ బిడ్డ గురించి అడదాం అనుకుంటున్నా. అదే వాళ్ళ బిడ్డనే ఇప్పుడు అర్థమైపోతుంది కదా జనాలకు. వాళ్ళ కుటుంబమే చిచ్చు పుట్టించి ఇప్పుడు కదా వాళ్ళ బిడ్డని పార్టీ పెట్టే ఎట్లుంటది? ఎట్లుంటది? కవిత పార్టీ పెడితే కష్టమేనా? లేదు, నక్కకు అయిపోతుంది. అంతేనా? వాళ్ళ దాంట్లో వాళ్ళే 2-3-4 ముఖ్యమంత్రులు అయిపోయినాడు. మరి అందరు ఇక మన దాని లెక్క, మన పురాణ లెక్క అయిపోతుంది. ఇక పురాణాలు ఆట ఆడినట్టు కదా. అంటే వాళ్ళే కావాలి ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబంలో కదా అనిపిస్తుంది కదా. అంతేనా? అంతే. మరి వేరే వాళ్ళకి అధికారం ఇస్తాం అన్నట్టు ఏం లేదు. ఇక వాళ్ళే పార్టీ పెట్టాలి, వాళ్ళే మొత్తం. అది ఇక వాళ్ళే మొత్తం పదవి మొత్తం వాళ్ళకే కావాలి. కవిత, హరీష్ రావు, కేటీఆర్ అదే వాళ్ళే. ఇక కేసీఆర్ ఇప్పుడే అర్థమైతే లేదా? ఇప్పుడు వాళ్ళు పార్టీ పెట్టిరంటే వాళ్ళనే. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టామో టీఆర్ఎస్ పెట్టే తెలంగాణలో చూడు. ఇక రెండు అట్లా. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి సిద్దిపేటకి వచ్చి పోటీ చేస్తే ఎట్లుంటది కవిత?
కవితనా రాదు రాదా? రాదు డబ్బులు వచ్చి పోటీ చేస్తే ఎత్తారా ఓట్లు ఇక్కడ లేదు కష్టమే. కష్టమే కవిత వచ్చే ఛాన్స్ ఏమో ఏం లేదా? లేదు 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 ఏదో టిఆర్ఎస్ అని పెట్టుకున్నంత మాత్రానే పెద్ద లేదు అది కుదరదు కుదరదా? కుదరదు ఇక. మళ్ళొకసారి అయితే రేవంత్ రెడ్డి వచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది.